మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్కోటా కల్పించాలని తెలంగాణ బీసీ మహిళా సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతి. మహిళలకు అనేకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని అనేక ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉద్బోధిస్తున్నాం. ఇట్లాంటి సమయం లోపల మహిళా బిల్లు పెట్టడంలో ఉద్దేశం ఏమిటిది? దేశంలో సామాజిక వివక్ష, మహిళా వివక్ష, లింగ వివక్ష ఉన్నది అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నిజం. లింగ వివక్షలో కూడా సామాజిక వివక్ష ఉంది. ఏ మహిళలకు పార్లమెంట్లో వివక్ష జరుగుతుంది? బీసీ ఎస్సీ మహిళలకు. ఈ వివక్ష తొలగించాలంటే తప్పనిసరి ప్రత్యేక సదుపాయాలు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంలో పీఠిక లోపల నుంచే సామాజిక న్యాయం విషయం లోపల పేర్కొన్నారు. సిడిపిడి లోపల మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అందులో ఉండే అనేక అంశాలను నిషేధించాలి. మహిళలను తక్కువ చూపు చూపించే లేదా అభ్యంతరకమైనటువంటి సినిమా రంగం నుంచి తొలగించాలని చెప్పి ఆ విధంగా సెన్సార్ బోర్డుకు గట్టి డైరెక్షన్స్ ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళా సమావేశంలో సినిమాలలో మహిళలను కించపరిచి మహిళలను తక్కువ చూపు చూసినటువంటి అభ్యంతరకరమైనటువంటి సీన్లన్నీ తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీ మహిళ ప్రస్తావన తెచ్చిందే లేదు. జనాభాలో 50%కి పైగా ఉన్న మాకు ఏ సబ్సిడీ ఇవ్వలేదు, ఏ సబ్కోటా ఇవ్వలేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు 50% రిజర్వేషన్ కావాలి. 1,80,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు మాకు కూడా వాటిలో హక్కు కావాలి. మహిళా బిల్లు బీసీ మహిళా సబ్కోటాతోటే సంపూర్ణం అవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. జై బీసీ. 50% సమానత్వం ఇంకా 100% జరగలేదు. సమానత్వం ఉన్న రోజు సమాజం చాలా బాగుపడుతుంది అనుకుంటున్నారు. మహిళల కోసం మహిళలే పోరాడాలి. నేటి మహిళలు దేనికైనా పోరాడడానికి సిద్ధం. నరేంద్ర మోడీ గారు ప్రతి విభాగంలో మహిళలకి చాలా స్వాతంత్రాన్ని స్వేచ్ఛని ఇస్తున్నారు. దాన్ని మాకు కూడా బీసీ మహిళల కోసం కూడా కొంచెం ఆలోచించి మేము అడిగిన 33% రిజర్వేషన్ బీసీ కోటాలో సబ్ కోటా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బీసీ. బీసీలకు న్యాయం జరిగితే ఆర్ కృష్ణయ్య గారు మహిళా పక్షపాత సువర్ణ అక్షరాలతో లెక్కించబడుతుంది. ఆ రోజు రావాలంటే కృష్ణన్న గారు పార్లమెంట్లో గలం విప్పి ప్రధానమంత్రి ఒప్పించి మెప్పించి బీసీ మహిళా బిల్లులో బీసీలకు సబ్కోటా కల్పించారు. ఆర్ కృష్ణన్న గారు సభాముఖంగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ నాయకత్వంలో మహిళా బిల్లులో బీసీ సబ్కోటా వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 40-50 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఉద్యమాలు అన్నీ కూడా విజయవంతమైనవి. నేను కూడా 30 సంవత్సరాలు మీ వెంబడి చూస్తూ ఉన్నాను. 30 yearsగా అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యాం. ఏ ఉద్యమాన్ని చూసినా మళ్ళీ ఇంత చెందకు ఖచ్చితంగా మనం సాధిస్తాం, విజయం సాధిస్తామని మేము ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, స్థానిక రిజర్వేషన్లు కానీ ప్రతిదాన్ని విజయం సాధించాం. ఈరోజు మీరు రాజ్యసభ మెంబర్గా పార్లమెంట్లో మహిళా బిల్లులో కూడా బీసీ మహిళ సబ్కోటా ఖచ్చితంగా సాధిస్తామని నమ్మకం నాకుంది. మీరు ఆర్ కృష్ణన్నగా పార్లమెంట్లో కూడా మీ యొక్క గొంతులు విప్పించి సింహంలా గర్జించి ఈ యొక్క అనాదిగా నూరులేనటువంటి మూగజమైనటువంటి బీసీ మహిళల యొక్క సబ్కోటా విషయంగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా సాధిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మేము ముందు సెలవు తీసుకుంటాం. జై హింద్, జై బీసీ. తెలంగాణ ఉద్యమ వీరులకు మా కృష్ణన్న గారికి మరి అదేవిధంగా శ్రావణి మేడం గారికి అందరికీ పేరున నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ మరి మన ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసి మాకు కూడా బీసీ మహిళలకు సబ్కోటాలో మా వాటా కూడా కల్పిస్తే రాజ్యాధికారం కోసం మహిళలు ముందుకొచ్చి అధికారంలో ఉండి మేలు జరుగుతాము. మేము గురహింసకు గురి అయిపోయాము. మరి
మేము అన్ని విధాల రాజకీయ హింసలకు గురి అవుతున్నాము. సగ భాగంలో ఉన్న సమాజంలో ఉన్న మహిళలను గౌరవించాలి, గౌరవిస్తున్నారు. మా ఉద్యమ వీరులకు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు పత్రికా సమావేశం పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ మహిళలకు బీసీ కోటా కల్పించాలని మరి తపాయ పడుతున్నారు. మరి కృష్ణన్న మరి యువత కోసం పోరాటం చేసిండు, విద్యార్థుల కోసం పోరాటం చేసిండు. అన్న మా బీసీ మహిళల సపోర్ట్కి కూడా మీరు న్యాయం చేస్తే పార్లమెంట్లో మీ గళాన్ని వినిపించి మా వాటా మాకు కల్పిస్తే మేము 7 జన్మలైనా మీ రుణం తీర్చుకోలేమన్నా. మీలాంటి ఉద్యమకారులు సమాజానికి అవసరం ఉంది. మీలాంటి ఉద్యమకారులు ఉన్నందుకే ఈ సమాజంలో మహిళల హక్కులు నిలబడుతున్నాయి, యువత హక్కులు నిలబడుతున్నాయి, విద్యార్థుల హక్కులు నిలబడుతున్నాయి. కాబట్టి మా కోటాలో మాకు సబ్బు బిళ్ళ కాడ నుంచి సినీ ఇండస్ట్రీ మరి మాకు మహిళలకు వాడుకుంటుంది. సబ్బు బిళ్ళ కాడ నుంచి ప్రతి ఒక్క అంశంకైనా యాడ్ కోసం వాడుకుంటున్నారే. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్న మహిళల చిత్రహింసలను మరి ఈ హింస చేస్తున్న సినీ రంగాన్ని అరికట్టి మరి సినీ ఇండస్ట్రీస్లో మహిళలకు మంచి పాత్రలు పోషించి సినిమాలు తీయాలని సినీ ఇండస్ట్రీకి కూడా మనవి చేయాలని మనసారా కోరుకుంటున్నానన్నా. గృహహింసలో ఇంతవరకు మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళకు కూడా న్యాయం కల్పించి మా బీసీ కోటాలో మాకు సబ్ కోటా కేటాయించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాను. आज हमारे यहाँ पर बीसी संगम की जनता के लिए ये प्रेस कॉन्फ्रेंस का इनेकाद रखने वाले मेरे भाई और बहनों को मैं दिल की गहराइयों से मुबारकबाद देती हूँ। वज़ीर आज़म हमारे नरेंद्र मोदी साहब से अपील कर रही हूँ कि हमारे कृष्णन्ना की मौजूदगी में पार्लियामेंट में हमारा सबको कि बिल पास होना और हमारे हकदार हैं हम ख़वातीन, हमारे हक को हमारे हवाले कर देना और बीसी महिलाओं को हम बीसी महिलाओं के लिए हमारे हुकूक को सियासत में हर शोबे में आगे बढ़ाने के लिए हम अपील कर रहे हैं। लिहाजा हमारे प्रधानमंत्री साहब और हमारे स्टेट के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से भी अपील कर रहे हैं कि हमारे सब कोटे के ऊपर तवज्जो दीजिए। हमारे कृष्णन्ना जी की मौजूदगी में हमारा कोटा कामयाब होगा, हम सबको हमारा हक मिलेगा। जय तेलंगाना, जय जय तेलंगाना, जय भीम, जोहार तेलंगाना। बिल इंट्रोड्यूस करा, उसमें बीसी महिलाओं को सब कोटा देना बोल के आज महिला का मीटिंग में यूनानिमस रेजोल्यूशन पास करा। महिलाओं को सब फील्ड में सब सेक्टर में इंडस्ट्रीज हो रहे, ये लोगों को सब सेक्टर में पूरा फील्ड में पॉलिटिकल, इकोनॉमिक, एजुकेशन, एम्प्लॉयमेंट पूरा ऑल फील्ड में याज पर पॉपुलेशन उसका हिस्सा देना ज़रूरी है। उसका ये वीक नहीं, इट इज़ ए राइट, महिलाओं का राइट है और उसके बारे में फाइट करके सब कोटा आने तक भी फाइट करना बोल के ये मीटिंग में रेजोल्यूशन पास करा। में महिलाओं को बीसी महिलाओं को सब कोटा चाहिए, 50% रिजर्वेशन चाहिए एम्प्लॉयमेंट एंड एजुकेशन सिस्टम में। 1,80,00,000 एम्प्लॉयमेंट जो है उसमें भी हमको हक चाहिए। ऐसे अगर दिए तो बीसी महिलाओं का एम्पावरमेंट बढ़ जाएगा और सोसाइटी अच्छा हो जाएगा। एक साधारण महिला अगर पॉलिटिक्स में है, अच्छा पोजीशन में है, तो सामान्यों को हेल्प करने के लिए हम तैयार रहते हैं, क्योंकि हमको प्रॉब्लम समझ में भी आएंगे और हम प्रॉब्लम सॉल्व करने के लिए भी तैयार रहते हैं। बीसी बिल इज़ इनकम्प्लीट विदाउट द सब कोटा ऑफ बीसी बिल। सॉरी क्या मैडम